ఒకసారి మా ప్రతినిధి మహాత్మా దగ్గరికి వెళ్దాం. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించడం కోసం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ నుంచి మనకి లైవ్లో కనెక్ట్ అవుతున్నారు. మహాత్మా, రాష్ట్రపతి భవన్ దగ్గర చూస్తున్నటువంటి హడావుడి కనబడుతూనే ఉంది. అయితే ఇప్పటికే మొత్తం ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ముందుగా అనుకున్న పథకం ప్రకారం, ముందుగా వేసుకున్నటువంటి ఆలోచన ప్రకారం కతాయి పద్ధతిలో చేయించాలనుకున్నారు. కానీ రాష్ట్రపతి భవన్లోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకని? నిజానికి ఈసారి ఒక గ్రాండ్ ఈవెంట్ గా నిర్వహించాలని చెప్పి భావించారు. హ్యాట్రిక్ విజయం ఇది. గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు మాత్రమే వరుసగా మూడోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత నరేంద్ర మోదీకి మాత్రమే అవకాశం దక్కింది మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ వేడుకకి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి భావించారు. ఆ క్రమంలో రాష్ట్రపతి భవన్ సరిపోదు కాబట్టి కర్తవ్య పథ్ వేదికగా, లేదు అంటే G20 వేడుకలు నిర్వహించిన భారత మండపం ని వేదికగా చేసుకోవాలని చెప్పి భావించారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. కానీ వచ్చిన రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం, పూర్తి స్థాయి మెజారిటీ సొంతంగా రాకపోవడం, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చివరికి రాష్ట్రపతి భవన్ తోటే సరిపెట్టాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తోంది. కేవలం సార్క్ దేశాల ప్రతినిధులు, ఇరుగు పొరుగు దేశాల అధినేతల్ని మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారు. అదైనా సరే అంటే ఎన్డీఏ రూపంలో అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా వేదికని ఈసారి కూడా రాష్ట్రపతి భవన్ కే కన్ఫైన్ చేసి అక్కడే ప్రస్తుతం ఇవన్నీ. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ముందుగా ఫార్మల్ గా ఒక చిన్న కేబినెట్ ని ఏర్పాటు చేసి కీలకమైనటువంటి శాఖలు ఖచ్చితంగా ఇమీడియట్ గా కేటాయించాల్సి ఉంది కాబట్టి ఒక 10-15 మందితో మాత్రమే కేబినెట్ కూర్పు ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్లో బల నిరూపణ జరిగిన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అన్నది ప్రాథమికంగా అందినటువంటి సమాచారం. కానీ ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 70 మంది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. ఫుల్ కేబినెట్ దాదాపుగా ఇదే అని చెప్పి అనుకోవచ్చా? ఇక దాదాపుగా అనుకోవచ్చు. ఒకవేళ ఏమైనా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటే గనక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోనే ఎన్సీపీ చీలిక వర్గం, అజిత్ పవార్ వర్గానికి సంబంధించి ఇచ్చిన సహాయ మంత్రి పదవి తమకు వద్దు, తమకు ఇస్తే కేబినెట్ ర్యాంకే ఇవ్వాలని చెప్పి వారు పట్టుబడుతూ ఉన్నారు. ఆ క్రమంలో అలాంటివి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ తర్వాత చేయదలుచుకుంటే మార్పులు చేర్పులు భవిష్యత్తులో జరుగుతాయి తప్ప ఇప్పటి వరకు చేసిన కసరత్తు దాదాపు ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ కి సంబంధించిన కసరత్తు చేశారు. నిన్న ప్రధాని నివాసంలో 8 నుంచి 9 గంటల పాటు దీని మీదనే కసరత్తు జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఈ ముగ్గురు ప్రధానితో కూర్చుని కసరత్తు చేశారు. రాష్ట్రాల వారీగాను చేశారు. మిత్రపక్షాలకు కూడా ఎలా ఇవ్వాలి అన్న దాని మీద ఒక ఫార్ములాను రూపొందించారు. 5 కంటే ఎక్కువ ఎంపీ స్థానాలున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్ ర్యాంక్ పదవితో పాటుగా ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి, జేడీయూకి, అలాగే శివసేన షిండే వర్గానికి 5 కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 1+1 పదవులు దక్కాయి. 5 కంటే తక్కువ ఉన్న వారికి సహాయ మంత్రి పదవి మాత్రమే ఇచ్చారు. అందుకే ప్రఫుల్ పటేల్ ఒక్కరికి మాత్రమే ఈ అజిత్ పవార్ వర్గం నుంచి సహాయ మంత్రి పదవి ఇస్తామంటే తమకు వద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అటువంటివి అడ్జస్ట్మెంట్ ఫర్దర్ ఇంకేమైనా ఉంటే భవిష్యత్తులో ఆ కొన్ని తర్వాత చేస్తారు. సౌత్ ఫోకస్ గా ఈసారి కేబినెట్ ఉంది, తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నారు. అది నెంబర్స్ రూపంలో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2, తమిళనాడు నుంచి మరొకరు, కేరళ నుంచి ఇంకొకరు, ఈ రకంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ సౌత్ మీద కనబడుతోంది. ఇది బీజేపీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి పని అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ 2 రకాల కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీకి తెలంగాణ గత ఏడాది తెలంగాణలో మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో గాని, తమిళనాడులో గాని, కేరళలో గాని బీజేపీ ఖాతాయే తెరవలేకపోయింది. కాబట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలన్నా వారిని మరొక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించి వారికి కేంద్రంలో అవకాశం కల్పించాల్సి వచ్చింది. మురుగన్ని అదే పద్ధతిలో మధ్యప్రదేశ్ నుంచి ఎంపీని చేసి రాజ్యసభ నుంచి పంపించి ఆయన్ని తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహించేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎవరికీ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ కోడలుగా నిర్మలా సీతారామన్ చూసినా ఆమె కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించారు రాజ్యసభకి. ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కరు కిషన్ రెడ్డి మాత్రమే మనకు కేంద్ర మంత్రివర్గంలో కనిపించారు. కానీ ఈసారి రిజల్ట్స్ చూస్తుంటే గనక 4 కాకుండా 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అంటే 2019కి ఇప్పటికీ 4 స్థానాలు తెలంగాణలోనే పెరిగాయి.
కాబట్టి అక్కడ కౌంట్ పెరిగింది, కోటా కూడా పెరిగింది. 1+1 కింద ఒక కేంద్ర కేబినెట్ ర్యాంకు, ఒక సహాయ మంత్రి పదవి తెలంగాణ కోటాకి దక్కింది. అందులో భాగంగా ఒకరి స్థానంలో ఇద్దరు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా మనకి తెలంగాణ నుంచి కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అక్కడ కూటమి రూపంలో విజయం సాధించింది. 25 స్థానాలకు ఏకంగా 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. సో ఈ పరిస్థితుల్లో వారికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ లెక్కన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కలిపి 5గురికి అవకాశం దక్కిందని చెప్పవచ్చు. అంటే గత కేబినెట్ తో పోల్చుకుంటే, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒకే ఒక్క తెలుగు మంత్రి ఉన్న చోట ఇప్పుడు 5గురు తెలుగు మంత్రులు అయ్యారు. 5గురితో పాటుగా నిర్మలా సీతారామన్ ని కలుపుకుంటే 6గురుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ప్రాతినిధ్యం పెరిగింది. సౌత్ గతంతో పోల్చుకుంటే బీజేపీ రిజల్ట్ పరంగా చూసుకున్నా సరే సౌత్ లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో సీట్లు రాకపోవచ్చు గాక, కానీ అక్కడ ఓట్ షేర్ చాలా పెద్ద ఎత్తునే పెరిగింది. కానీ అది విజయాన్ని అందించలేకపోయింది. ఫర్దర్ గా ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే గనక అక్కడ కూడా విజయాలు సాధించడానికి ఒక హోప్ ని తమిళనాడు క్రియేట్ చేసింది. ఎప్పుడూ లేని విధంగా కేరళలో ఖాతాను తొలిసారిగా తెలిసిందే. అక్కడ సురేష్ గోపి విజయం సాధించారు. అలాగే కర్ణాటకలోనూ పర్వాలేదు అన్న స్థాయిలోనే నెంబర్ వచ్చింది.